నిస్వార్థ సేవకురాలు సుష్మా స్వరాజ్ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన కేంద్ర మాజీ మంత్రి పద్మ విభూషణ్ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మంగళవారం మార్కండేయ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆమె ఎప్పుడు సీనియర్లు పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారని, అత్యంత స్నేహపూర్వక నేతల్లో ఒకరని అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి తెలంగాణ ప్రాంతానికి చిన్నమ్మగా పేరుగంచారని అన్నారు. పార్లమెంటు సభ్యులందరినీ ఏకం చేసి వారి గళాన్ని పార్లమెంటులో వినిపించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు వారు చేసిన కృషిని మర్చిపోరని అన్నారు. సుష్మా స్వరాజ్ అందించిన స్ఫూర్తి తోటి వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందుకు సాగుతామన్నారు. గౌరవనీయులు తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి భూమిక పోషించిన కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నది. కేంద్ర మంత్రిగా పనిచేసి దానికంటే ముందు తెలంగాణ కోసం వారి యొక్క గళాన్ని పార్లమెంటులో వినిపించి అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ బిల్లుని పెట్టడం లోపల కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి తెలంగాణ చిన్నమ్మ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారిని యావత్ తెలంగాణ ప్రజానీకం 4.5 కోట్ల ప్రజలు వారిని ఎప్పుడు కూడా మర్చిపోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి వారు అందించినటువంటి స్ఫూర్తితోటి వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేంద్ర మంత్రివర్యులు మాజీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబైన భూమయ్య, జనగామ మండల ఇన్ఛార్జి కోమల మహేష్, అంకారపు భరత్, ఇరుగురాల శివకుమార్, అందే రాజకుమార్, పంగ రవి, సుధీర్, విశ్వనాథ్, కుమ్మరి తిరుపతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.